హాయ్ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే వేరుశనగపప్పు చట్నీలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మన కారానికి తగ్గట్టు తీసుకోవచ్చు. తర్వాత ఒక టీ గ్లాస్ అంతా వేరుశనగపప్పులు అయితే వేసేస్తున్నా. దాంట్లోనే ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసేసుకుందాం. ఇవన్నీ మాడకుండా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చట్నీ చాలా టేస్టీగా బాగా వస్తుంది. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర ఇంకా మంచి టేస్ట్ని ఇస్తాయండి మన చట్నీకి. రెగ్యులర్గా చేసుకునే పీనట్ చట్నీ కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుద్ది. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకొని ఒక మిక్సీలో అయితే తీసేసుకుందాం. మిక్సీలోకి తీసుకున్న తర్వాత 2 గుప్పెలు శనగపప్పు, కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ వేసేసుకుందాం. ఇంతేనండి, మన చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే.